ఈరోజు చాలా మంది వచ్చి అంటూ ఉంటారు, నా కుటుంబ పరిస్థితి అస్సలు బాలే, నా ఉద్యోగ స్థలం అస్సలు బాలే, నేను పాతాళంలో ఉన్నాను, నా కుటుంబం, నా ఇల్లు ఒక నరకము అంటారు. కానీ ఒక్కసారి పెరుగమ సంఘం పరిస్థితిని ఆలోచిద్దాము. దాని తర్వాత మనల్ని మనం కంపేర్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మనమే అందరూ బాధపడుతున్నాం, మనదే బాధ అన్నట్టుగా మాట్లాడుకుంటాము. ఆది విశ్వాసులు, దేవుని కలిగిన వారు ఎలాగ బ్రతికారు గమనించినప్పుడు మనం ఏ పాటి వారిని, మనం ఎలాంటి జీవితంలో ఉన్నాము, దేవుడు మన జీవితంలో ఎంత క్షేమం ఇచ్చాడో మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇక్కడ గమనిస్తే దేవుడు అంటున్నాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు ఉన్నావని నేను ఎరుగున్నాను. ఏంటంట? సాతాను సింహాసనం ఉన్న స్థలములో. ఇంగ్లీష్లో చూసినప్పుడు యు సీ ద వర్డ్ థ్రోన్, బట్ అక్కడ ఒరిజినల్ గ్రీక్లో చూసినప్పుడు అఫ్ కోర్స్ ఇట్ సేస్ థ్రోన్, బట్ నాట్ ఎ కింగ్స్ నార్మల్ థ్రోన్. ఇట్ టాక్స్ అబౌట్ అ మాస్టర్ థ్రోన్, మాస్టర్ చైర్. ఏంటి మాస్టర్ థ్రోన్, మాస్టర్ చైర్ అంటే? ఒక ఇంట్లో ఒక యజమానికి ఉన్న, ఆ యజమానికి ఇంట్లో ఉన్న ఆ పురుషుడికి ఉన్న ఆ చైర్ అంట. మీ ఇంట్లో మీ డాడీకి సపరేట్ చైర్ ఉందా? 2 సర్వీసులు అడిగిన, ఇప్పుడు అడిగేస్తాను, ఏముంది? మీ డాడీ సపరేట్ చైర్ ఉందా? మీ డాడీ చైర్లో ఎవరు కూర్చోకుండా ఉంటారా? మీ సంగతి ఏంటో తెలియదు, కానీ మాకు చిన్నప్పుడు నుండి అలవాటు, ఎవరు చెప్పలే, మాకు ఒక గౌరవం. ఇంట్లో సోఫా ఉన్నా కూడా సోఫాలో నాన్నగారు సైడ్ ఎవరు కూర్చోరు, అది నాన్నగారు సోఫా. మేమంతా ఇంకో సైడ్, స్థలం లేదా ఇంకో చైర్ లాగా కూర్చుంటాం. డైనింగ్ టేబుల్ దగ్గర ఫస్ట్ ఎప్పుడు నా మేనర్స్ తెలుసా? డైనింగ్ టేబుల్ ఉందా, అందులో మాస్టర్ చైర్ ఉంటుంది తెలుసా? అందులో అందరూ కూర్చోకూడదు, ఇంటి యజమాని కూర్చోవాలి. అనేక సార్లు ఈ పద్ధతులు తెలియని వారు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే ఆ మాస్టర్ చైర్ లాగా కూర్చుంటారంట. అంటే పద్ధతి తెలిసిన వారు ఇంటికి వెళ్ళాం అనుకో, ఇట్స్ లైక్ యువర్ ఇన్సల్టింగ్ దెమ్, యూ బెటర్ బీ కేర్ఫుల్. సో ఈ విషయాలు చూసినప్పుడు మాస్టర్ చైర్ అని ఆ దినాల్లో ప్రతి గృహంలో ఉండేది ఇంటి యజమాని చైర్. ఆ చైర్లో ఎవరు కూర్చుంటాను ఉండదు, ఇంటి యజమాని మాత్రమే కూర్చోవాలి. అక్కడ ఇంటి యజమాని కూర్చున్నాడా, అప్పుడు వచ్చి అన్ని అడుగుతారు, అప్పుడు నిర్ణయాలను అడుగుతారు, అప్పుడు సహాయాన్ని అడుగుతారు, అప్పుడు అది ఇది కావాలని అడిగి కోరుకుంటారు. సో ఇంటి యజమాని చైర్ అన్నప్పుడు ఇక్కడ దేవుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, సాతాను సింహాసనం అంటేటప్పుడు కేవలం థ్రోన్ మాత్రం కాదు, సాతాని ఇంటిలో నువ్వు ఉన్నావు. ఏంటంట? సాతాను ఇంట్లో ఉన్నావంట. నీ ఇంట్లోకి సాతాను వస్తావు వేరు, ఊరే బయటికి పోరా అంటావు వేరు. వాడింట్లో నువ్వు ఉన్నావు, వాడిని ఎక్కడ బయటికి పోరా అంటావు. కానీ పెరుగమ పరిస్థితి చూసినప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నారు. ఏంటి? వాట్ ఈస్ గాడ్ రెసెంబ్లింగ్ ద థ్రోన్ ఆఫ్ డెవిల్ అన్నదప్పుడు చూస్తే ద జూస్, యు సే ద కింగ్ ఆఫ్ కింగ్స్, దేవుళ్ళందరికీ దేవుడు, దేవుళ్ళందరి పైన ఉంటాడు అని చెప్పుకుంటున్న ఆ జూస్ టెంపుల్ విచ్ దే డిజైన్డ్ యాజ్ ఎ థ్రోన్. ఇదిగో అలాంటి ప్రాంతంలో నువ్వు ఉన్నావు. అయినా కూడా నా పేరు, నన్ను ఎరగనని నువ్వు చెప్పలే, నన్ను నువ్వు విడిచిపెట్టలే, నా అందు నీ విశ్వాసాన్ని కోల్పోలే. ఇంకా ఆ వాక్యం ఒకసారి చదువుతామండి. యు డిడ్ నాట్ రినౌన్స్ యువర్ ఫెయిత్ ఇన్ మీ. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. మనం చూస్తాం వేర్ సేటన్ లివ్స్, సాతాను నివసించే స్థలం అంట. అక్కడ నువ్వు ఉన్నావు, కానీ నా పైన నీకున్న విశ్వాసాన్ని ఎక్కడ విడిచిపెట్టలే. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నానండి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు కలిగే కష్టము, నష్టము, చిన్న చిన్న పోరాటాల్లో దేవుని విడిచిపెట్టేవారు ఉన్నారా? ఇందాక అడిగాను, ఏదో అనుకుంటే జరగలేదని, ఇంకేదో ప్రార్థనకి జవాబు రాలేదని, ఏదో చిన్న సమస్యలు వచ్చాయని వేదనలో బాధనలో ఉన్నాను అంటారు. మరి పెరుగమ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సాతాను ఇంట్లో ఉన్నారంట. సాతాను ఇంట్లో ఉన్నారు, కానీ క్రీస్తుని ఎక్కడ నేను ఎరగనని బొంకలే, క్రీస్తుని ఎక్కడ విడిచిపెట్టలే, క్రీస్తు కొరకు ప్రాణాలు తెగించారు. చూసి బయట శ్రమలు పొందుతాం వేరు, క్రీస్తు సాక్షిగా శ్రమ పడతాం వేరు. ఈరోజు శ్రమలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు అందరు కోరేది శ్రమలు లేని జీవితము. ఈరోజు చాలా మంది వచ్చి ప్రార్థన భారాలు అంటారు, మాకు శ్రమలు ఉన్నాయండి. కొంతమంది చెప్పే విధానం చూసినప్పుడు ఎంతో బాధ అవుతుంది, జాలి అవుతుంది.
వారు ఎలా చెప్తారంటే ఎవ్వరికి ప్రపంచంలో శ్రమలు లేవు, వారికి మాత్రమే శ్రమలు ఉన్నాయి, వారు మాత్రమే శ్రమలు అనుభవిస్తారు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ నుండి తెలియజేస్తున్నాను, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సవాళ్ళు ఉంటాయి, కానీ ప్రతి విశ్వాసికి 100% శ్రమలు ఉంటాయి. అర్థమవుతుందా? నీవు క్రీస్తుని అంగీకరిస్తున్నావంటేనే శ్రమలు కూడా అంగీకరిస్తున్నట్టే. శ్రమలు నిశ్చయంగా ఉంటాయి. శ్రమలు నీకు లేవంటే నువ్వు నిజంగా క్రైస్తవుడుగా చూసుకో. ఎందుకంటే శ్రమలు లేదన్నప్పుడు యూ హ్యావ్ కాంప్రమైజ్ అయిపోయావు. నీ జీవితంలో, విశ్వాస జీవితంలో కాంప్రమైజ్ అయిపోయావు. శ్రమలు సహించువాడు ధన్యుడి, దేవుడు వాకి తెలియజేస్తుంది. దేవుడు అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు ఎందుకు శ్రమల నుండి తప్పించలేడా? తప్పించగలడు. కానీ శ్రమలు ఇందుకు వరకు నిన్ను పరీక్షిస్తానికి, నిన్ను మేలైన బంగారంగా చేస్తానికి, అగ్ని కులంలో నేనేసి నీలో ఉన్న చెత్తని కాల్చివేస్తానికి, నీ జీవితంలో సారము గమ్యాన్ని ఇస్తానికి, నీకు విలువని ఇస్తానికి దేవుడు శ్రమనిస్తాడు. అనేక సార్లు శ్రమలు అనేటప్పుడు అగ్నిలో పెట్టి కంసాలు వాడు, లేకపోతే సిల్వర్ స్మిత్, లేకపోతే ఐరన్ స్మిత్ ఏం చేస్తాడు, పెట్టి దెబ్బ కొడతాడు సుత్తితో. శ్రమ అనే ప్రతిసారి నిన్ను మలుస్తానికి. ఎందుకంటే మామూలుగా కొంతమంది మలం అంట, ఎందుకంటే నేను గర్వం అన్న మనసు తగ్గదంట, నేను తగ్గను. అలాంటి టైంలో దేవుడు శ్రమలో పెట్టి, నొప్పిలో పెట్టి తీసి సుత్తి దెబ్బేస్తే పుట్టు దిగిపోతావంట. అందుకనే చూడండి, జీవితంలో దెబ్బ పడుతున్నాం కానీ మనుషుడు మారడంట. అందుకనే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, దేవుడు మనల్ని మలుస్తానికి, మనల్ని మారుస్తానికి, మనల్ని సరిదిద్దుతానికి శ్రమలు అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనల్ని పరీక్షించి మనల్ని మేలైన వారిగా హెచ్చిస్తానికి శ్రమలు అనుమతిస్తాడు. దేవుని వాక్యాలు గమనించినప్పుడు ఇక్కడ చూడొచ్చు, వీరు శ్రమల మధ్యలో ఉన్నారు. ఆది సంఘం చూసినప్పుడు ప్రతి ఒక్కరు శ్రమలు కూడా వెళ్ళారు. అంటే ఈరోజు శ్రమలు అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ యూ నీకు కత్తి పెట్టి నేను చంపేస్తాను అంటేనే శ్రమలని కాదు. ఈరోజు శ్రమలు అంటప్పుడు చిన్న శ్రమ, పెద్ద శ్రమ అని స్కేల్ వేస్తామేమో, కానీ దేవుడు ఎవరికి వారికి తగినట్టుగా, ఏ స్థితికి ఆ స్థితికి తగినట్టుగా, కాలంకి తగినట్టుగా దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఈరోజు నువ్వు విశ్వాసిగా నీ కాలేజీలో తుణీకరించబడుతున్నావేమో, నీ వ్యాపార స్థలంలో నువ్వు క్రైస్తవుడు నీ చిన్న చూపు చూడబడుతున్నావేమో, ఈరోజు నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు పలానా ఉద్యోగం రావట్లేదేమో, లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని నీకు ఇల్లు ఇవ్వట్లేదేమో రెంట్కి. ఇక్కడ చాలా మంది రెంట్కి ఇల్లు తిరుగుతున్నారు, అందరూ వచ్చి ప్రార్థన అడుగుతారు, ఇల్లు దొరకట్లేదండి, క్రైస్తవులు అని చెప్పినారంటే మేము ఓమంటున్నామండి. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్, నాట్ జస్ట్ కిల్లింగ్, చంపుతాం మాత్రం కాదు. ఏ రకమైన శ్రమలే, కానీ ఏ శ్రమ అయినా కూడా అది నీకు దీవెనే. ఈరోజు మీకు శ్రమలు కలుగుతున్నాయా? మిమ్మల్ని మీరు నిజంగా పరీక్షించుకోవాలి. మీ జీవితంలో మీరు దేవుని బిడ్డలని మీకు ఏ మాత్రమైన శ్రమ ఉందా? ఏ మాత్రమైన మాట అనిపించుకోవటానికి సిద్ధపడుతున్నారా? ఈరోజు మనం అనుకుంటాం, ప్రభా నువ్వు నా తోడుంటే నాకు ఇందుకు ఇలాంటి మాటలు అనాలి, నన్ను ఎందుకు ఇలా దూషించాలి, నన్ను ఎందుకు ఇలా తిట్టాలి, నన్ను ఎందుకు ఇలా అవమానపరచాలి, నిన్ను నమ్ముకున్న వాడిని ఎందుకంటే ఇలాగ తల దించుతావు నువ్వు. బీ రెడీ టు యాక్సెప్ట్ సఫరింగ్. సఫరింగ్ ఇస్ ఆల్వేస్ అ ప్రివిలేజ్. శ్రమ ఎప్పుడు భాగ్యము, ధన్యత. దేవుడు వాటిలో చూసినప్పుడు ఇక్కడ దేవుడు అంటాడు, నీవు ఆ పరిస్థితులు ఉంటాం నేను ఎరుగున్నాను, అలాంటి స్థితిలో కూడా నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోలేదు. అంతెపే ఇంకా యాంటిపస్ ఇంగ్లీష్లో చూసినప్పుడు, అంతెపే మరణించినప్పుడు కూడా, నాట్ ఈవెన్ ఇన్ ద డేస్ ఆఫ్ యాంటిపస్ మై ఫెయిత్ఫుల్ విట్నెస్ హూ వాస్ పుట్ టు డెత్ ఇన్ యువర్ సిటీ. ఎప్పుడంట? నీ ప్రాంతంలో నీ ముందు నా విశ్వాసి, నా నమ్మకమైన దాసుడు చంపబడినప్పుడు కూడా నువ్వు బెదిరిపోలేదు, నీ విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎవరు అంతిపే? అంతిపే ఎవరంటే యోహాను ద్వారముగా అభిషేకించబడిన బిషప్. పెరుగమ ప్రాంతానికి, పెరుగమ సంఘానికి యోహాను ద్వారంగా, యేసు ప్రభు శిష్యుడైన యోహాను ద్వారంగా అభిషేకించబడిన వ్యక్తి. హీ వాజ్ ద బిషప్. గత వారం చూసిన రీతిగా స్మరణలో ఎలాగైతే పాలికార్ప్ బిషప్ ఉన్నాడో, అక్కడ సంఘ కాపరిగా ఉన్నాడో, అదే రీతిగా పెరుగంలో ఈయన అంతిపే ఉండేవాడు. కానీ అంతిపే ఏమైందంటే, అంతిపేని ఎంతో కఠినమైన రీతిగా, ఘోరమైన రీతిగా ఆ జూస్ టెంపుల్లో ఆయన చంపేస్తాం జరిగింది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సంఘము విశ్వాసాన్ని కోల్పోలేదంట, సంఘము చెదిరిపోలేదంట. దేవుడు అది చూసి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు అటువంటి పరిస్థితుల్లో కూడా నీ విశ్వాసాన్ని కోల్పోలేదు, నీ గురించి నేను సంతోషపడుతున్నా. దేవుడు ఆయన చెప్పే విధానం చూస్తే వారిలో ఉన్న లోపాలు మొదట చెప్తాం కాదు, వారు చేస్తున్న మంచితనము, వారి స్థితిని ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. వారిలో ఉన్న మంచితనాన్ని గురించి చెప్తున్నాడు.
ఇక్కడ అంతిపే గురించి చెప్పాలంటే, అంతిపే ఎలాగ మరణించాడు. అంతిపే ఆయన అక్కడ బిషప్ ఉన్నాడు, ఆ ప్రాంతాన్ని గురించి మెంటర్ చేసుకుంటూ ఓవర్సీ చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఏమైందంటే ఆయన గొప్ప ప్రార్థనా వీరుడిగా కనబడుతున్నాడు. అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఆస్కపోలిస్, ఇందా చూసాం కదా ఆ టెంపుల్, ఆ వైద్య స్థలము, ఆస్కపోలిస్ అనే వైద్య స్థలంలో అక్కడ ఉన్న యాజకులకి దెయ్యాలు దర్శనాలు ఇచ్చాయంట. ఏమని దర్శనాలు ఇచ్చాయంట? ఏమని దర్శనాలు ఇచ్చిందంట? ఇదిగో ఈ అంతిపే ఆయన ప్రార్థనలు చేస్తూ మమ్మల్ని అంతా ఇక్కడ నుండి తరిమేస్తున్నాడు. ఎక్కడి నుండి తరిమేస్తున్నాడంట? సాతాన్ ఇంట్లో నుండి దెయ్యాన్ని తరిమేస్తున్నాడంట. అంటే ఒక్క మనిషి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏం జరగచ్చు? ఎక్కడ అపవాదం ఉన్నా కూడా పారిపోవాల్సిందే. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? అంతిపే చేసే ప్రార్థనలకి దెయ్యాలు పోతున్నాయంట, వారి శక్తి తగ్గిపోతుందంట. కాబట్టి ఆ దెయ్యాలు చెప్తున్నాయంట అక్కడ ఉన్న యాజకులతో, ఇదిగో ఈయన చేసే ప్రార్థనలకి మమ్మల్ని తరిమేస్తున్నాడు, మేము ఉండట్లేదు, చాలా మంది పోయారు, మేము కూడా పోతాము, ఇలాగే కొనసాగించారంటే ఇక్కడ ఎవరు ఉండం మేము అని చెప్పారంట. ఆ మాట చెప్పిన తర్వాత ఆ యాజకులు వెళ్ళి ఎంపరర్ దగ్గర చెప్తాము, ఈ రీతికి ఈ వ్యక్తి ప్రార్థనలు చేసి మన శక్తులన్నీ తరిమేస్తున్నాడంట, మన ఇంకా వ్యాపారం ఉండదు, మనకి ఏం ఉండదు, అందరు క్రైస్తవులకి సమర్పించుకుంటారు, క్రైస్తవులు దేవుడు నిజమే దేవుడు అని ప్రకటిస్తారు, ఇట్లా కాదు ఏదైనా చేయాలనేటప్పుడు వెంటనే ఈ ఎంపరర్ కోపం తెచ్చుకుని ఏం చెప్పాడంటే, ఇదిగో యేసు దేవుడు కాదని చెప్పమని చెప్పు, ఎంపరర్ దేవుడు అని చెప్పమని చెప్పు, ఎంపరర్కి వైను ఇన్సెన్స్ బలి అర్పణలు తీసుకొచ్చి ఎంపరర్ ఆలయంలో నమస్కరించే పూజ చేయమని చెప్పు, ఇది చేస్తే బ్రతుకుతాడు లేకపోతే చచ్చిపోతాడని చెప్పు అన్నాడు. అదే రీతిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చెప్పినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి? నో, యేసే దేవుడు, నేను యేసుకు మాత్రమే నమస్కరిస్తాను, నేను యేసుని మాత్రమే మొక్కుతాను, నేను యేసుని మాత్రమే ఆరాధిస్తాను, నేను యేసుని మాత్రమే వెంబడిస్తాను అని తెలియజేశాడు. వెంటనే ఆయన ఏం చేశారంటే, ఈ ప్రపంచంలోనే ద మోస్ట్ బ్రూటల్ డెత్, క్రూరమైన మరణం ఉందంటే మామూలుగా అనుకుంటాం శిలువ మరణం అని, కానీ శిలువ మరణం కన్నా ఎంతో క్రూరమైన మరణం అంట, ఎంతో ఘోరమైన మరణం అంట. ఆ మరణం ఏంటంటే ఈవెన్ నేచురల్ జియోగ్రఫీ, హిస్టరీ ఛానల్స్ వీళ్ళందరూ కూడా సర్వే చేస్తూ ప్రపంచంలో ఉన్న ద మోస్ట్ బ్రూటల్ డెత్స్, పర్సిక్యూషన్ అని, కిల్లింగ్ అని చూసినప్పుడు ఈ శిక్షకు వస్తారు. ఏంటి ఆ శిక్ష అంటే, ద టాప్ వన్ ఏంటంటే వారికి ఎత్తడి ఎద్దు ఉంటుందంట. ఆ ఎత్తడి ఎద్దులో వారు ఏం చేస్తారంటే ఈ రీతికి ఉంటుంది రోమన్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇందాక చూసిన ఆ సాతాను సింహాసనం అన్న ఆ జూస్ ఆ సింహాసనం దగ్గర మధ్యలో ఉంటుందండి. ఆ మధ్యలో ఆ ఎత్తడ తోడ ఉంటుంది, లేకపోతే ఎద్దు ఉంటుంది. ఈ ఎద్దులో ఏం చేస్తారంటే ఖైదీని తీసుకొచ్చి చేతులు కాలు కట్టేసి దాన్ని లోపట పెడతారంట. ఆ లోపట పెట్టి తలిపేసేస్తారు. ఆ లోపట ఉన్న పైప్ లైన్స్ ఉంటాయి, ఆ మనిషిని చేతులు కాలు కట్టేసి లోపట వేసేసి కింద మంట పెడతారంట. ఒకేసారి సర్రని కాలుతాం కాదు, మంట పెరుగుతూ వస్తుందంట. కాలే కొలితే మంట పెరుగుతూ వస్తుంది. మనిషి ఏమవుతున్నాడు, లోపట నుండి రోస్ట్ అయిపోతాడంట. సో కాలుతూ ఉండగా ఆయన దేహం కాలిపోతూ ఉండగా, ఆయన దేహపు భాగాలు కాలిపోతూ ఉండగా మొత్తం మూలుగుతూ ఉంటాడు మనుషుడు. ఆ మూలుగుడు ఏడ్పు ఎలా ఉంటుందంటే, అక్కడ గొట్టాలు ఉన్నాయి చూడండి, ఆ నోటి దగ్గర నుండి, దూడ నోటి దగ్గర నుండి గొట్టాలు లోపల ఉంటాయి. సో ఈ మనుషుడు లోపల నుండి మూలుగుతూ ప్రారంభించాడు అనుకో, స్టార్ట్ చేశాడు అనుకో, అది లోపల నుండి ఎంఫసైజ్ అవుతుందంట. ఒక ట్రంపెట్లో గాలి ఊదినట్టుగా అందులో డిజైన్ చేయబడింది. సో ఊదేటప్పటికి ఆ మనిషి ఏడుపు ఆ గొట్టం నుండి బయటకు వచ్చేటప్పటికి దే యూజ్డ్ టు సే ద బుల్ కమ్స్ అలైవ్, అంటే ఆ ఎద్దు అలాగే ప్రాణంతో వచ్చినట్టుగా రియల్గా ఉన్నట్టుగా ఉంటుందంట. ఆ శబ్దంలో ఆ మనిషి చచ్చేంతసేపు ఏడ్చి ఇదికుంటే వెంటనే డెత్ కాదు కదా, అలా వేసి చంపేస్తాం కాదు, మనిషి కాలుతూ వస్తాడు, దేహంలో భాగాలు కాలుతూ వస్తాయి అనుకుని చూడండి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి మరణానికి అంతిపేరు అప్పచెప్పారు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వారు చూస్తున్నారు ఇంతమంది విశ్వాసులు మరణిస్తాం, వారు చూస్తున్నారు ఇంతమంది వారి జీవితాలు సజీవంగా మరణిస్తాం.
వారు అపవాది ఆలయంలో, అపవాది సింహాసనం దగ్గర, అపవాది ఇంటిలో మరణిస్తామో చూస్తూనే ఉన్నారు. అయినా కూడా ఎవ్వరు యేసుని ఎరగనని చెప్పలేదు. వారందరికి అవకాశం ఇవ్వబడింది. యేసుని ఎరగనని చెప్పి, యేసు దేవుడు కాదని చెప్పి, గవర్నర్ దేవుడు అని చెప్పు, ఈ జూస్ దేవుడు అని చెప్పు, ఈ దేవుళ్ళందరూ దేవుళ్ళు అని చెప్పు అంటే వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే సత్యంని అంతగా ఎరుగున్నారు కాబట్టి సత్యాన్ని పట్టుకుని వారు నిలిచారు. ఆ అంతిపైకి ఎలాంటి మరణం వచ్చిందంటే, అలాంటి దూడలు వేసి ఆయనని కాల్చి వేస్తూ ఉంటే ఆయన కాలిపోతూ ఆ దూడల నుండి మూలుల శబ్దాలు కాదంట, ఆ దూడలో ఆయన కాలిపోతూ ఏడుస్తూ కాలిపోతూ ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడంట. ఆయన కాలిపోతూ అందులో నుండి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడంట. ప్రభువా సంఘంని కాపాడయ్యా, ప్రభువా సంఘపు విశ్వాసుల్ని, సంఘపు విశ్వాస పరిస్థితుల్ని చూసుకో ప్రభువా, సంఘపు విశ్వాసాలను బలపరచయ్యా, సంఘపు విశ్వాసాలను విడిచిపెట్టద్దయ్యా, సంఘం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడంట. మనం గమనిస్తాము ఇక్కడ దేవుడు ప్రకటన గ్రంథంలో రాసినప్పుడు, ఉత్తరం రాసినప్పుడు వారితో తెలియజేసే మాట, అంతిపై మరణించే సమయంలో కూడా మీరు మీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు అంటున్నాడు. అంతిపై అక్కడ ప్రార్థన చేస్తూ మరణించాడు. దేవుడు అంటాడు, సూపర్, మీ సంఘ కాపరి ఆయన మరణించడం కూడా మీ కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలు బట్టి మీ విశ్వాసాన్ని కోల్పోలేదు.